ఎవరు ఆ అమ్మాయికి ఇవ్వండి, అక్కడ ఇవ్వండి, పైన 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 వారికి అక్కడ లేసిన వారికి ఆవిడకి ఇవ్వండి. చూడమ్మా, మాట్లాడమ్మా. మాన్యులు పూజ్యులు అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక అభివందనలు, సుస్వాగతం సింగపూర్కి. నా క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ యూనివర్సిటీస్ అందరూ కూడాను టాప్ క్రీమ్ ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కి అనుసంధానం చేస్తారు. అంటే దే క్రియేట్ అన్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ హూ ఆర్ ఇన్ ద టాప్ యూనివర్సిటీస్. సో హౌ you are going to give that employment to the Andhra people to work with the government organizations to make the government much better as well as to make the state much better? Thank you, ma'am. ఏదైతే వారు చెప్పింది ఇక్కడ సింగపూర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ వే, వాళ్ళ క్యారియర్ కావాల్సినటువంటి స్కిల్స్ అవన్నీ కూడా ముందుగానే ఇస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకు ఇండస్ట్రీతో కూడా లింక్ పెట్టి ఆ ఇండస్ట్రీ కూడా కరికులం తయారు చేసి పాలిటెక్నిక్ పెట్టి స్కిల్ డెవలప్మెంట్ చేయడం, టెక్నికల్ స్కిల్స్ ఇవ్వడం అన్నీ చేస్తున్నారు. కానీ రెండున్నాయమ్మా, మీరు చెప్పిన దాంట్లో మనం చేస్తే మన రాష్ట్రంలో ఉండే ఉద్యోగాలే వస్తాయి. మీరు అప్పుడు సింగపూర్కి వచ్చే పరిస్థితి రాదు. మన రాష్ట్రంలో ఉద్యోగాలు రావాలి. విదేశాల్లో కూడా నాలెడ్జ్ ఎకానమీలో మీ సత్తా చాటు చెప్పే పరిస్థితి రావాలి. ఫిజికల్ గా అవసరమైతే రావచ్చు, లేకపోతే మీ ఊర్లోనే కంపెనీ పెట్టుకొని ప్రపంచం మొత్తం మీరు పనిచేసే పరిస్థితి వస్తుంది. రెండు అనుసంధానం చేస్తున్నాం. రెండు అనుసంధానం చేసి కరికులమే మారుస్తాం. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇక్కడే ఉన్నాడు. ఆయన స్టాన్ఫోర్డ్ చదివాడు కాబట్టి ఆయన ఆలోచించాల్సింది మొత్తం నాలెడ్జ్ అంతా ఉపయోగించుకొని ఫ్యూచర్ కి ఎలాంటి ఎడ్యుకేషన్ కావాలనో అలాంటి ఎడ్యుకేషన్ ని కరికులం ద్వారా, కోర్సెస్ ద్వారా తెచ్చే బాధ్యత అయింది. డెఫినెట్ గా చేస్తారని నమ్మకం ఉంది. చేస్తారు. విల్ డూ ఇట్. Thank you very much, sir. And just for information, because of your visionary, now I'm working for Rolls-Royce as a senior IT program manager. And I wish that Rolls-Royce should come to AP to create employment, and I'll do my best. ఏ ప్రాజెక్టులో పనిచేస్తున్నాము? I'm working now in artificial intelligence as well as SAP ERP applications. I'm leading a cloud team, sir. And I'm privileged to say that it's all your visionary that made me to stand here and speak here. Okay, ma, very good. Congratulations. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో పనిచేస్తా ఉంది, కానీ అభిమానం ఉంది. నాకు మాత్రం మీరు డబ్బులు ఇవ్వడం లేదమ్మా. That's the reason, sir. I really wish that Rolls-Royce should come over to AP to start its fleet of workmanship to create engines. Yes. I'll do my best. And there is a delegate coming on next week, 4th of August, from our headquarters. I wish I could speak to them. కనీసం అమ్మా నాకు నా మీద గౌరవంతో ఒక పని చేయి. చెప్పండి సార్. మీ ఇంటి పక్కన ఉండేవాళ్ళు నీకంటే పేదవాళ్ళు ఉంటారు. ఒక 2-3 కుటుంబాలు నీ శక్తి మేరకు P4 కింద తీసుకొని వాళ్ళను కూడా పేదరికం నుంచి పైకిదా, అదే నాకు చాలు. Definitely, sir. And besides this, we also have passion. That's the reason we have started together with a group of friends and even management company and creating employment for some of the people here in Singapore. Thank you, ma'am. Thank you, sir. మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతి ఒక్కరికి ఒక ఆశయం ఉంటుంది. నేను ఆర్థిక సంస్కరణని ప్రమోట్ చేసిన వాడిని మొదటి వాడిని. పివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణలు పెడితే 95లో నేను సీఎం అవుతానే సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ ప్రారంభించింది, అమలు చేసింది నేనే అమలు చేశాను. ఒక ప్రైవేట్ సెక్టర్లో పవర్ ప్రాజెక్ట్ తేవడం, ఒక ప్రైవేట్ సెక్టర్లో ఎయిర్పోర్ట్ రావడం, పోర్ట్ రావడం, టెలికమ్యూనికేషన్లు తీసుకురావడం, ఐటీ కంపెనీలు పెట్టడం, కాలేజీలు పెట్టడం అన్నీ చేశాను. ఇవన్నీ కూడా మనం P3 అంటాం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈరోజు సింగపూర్ గవర్నమెంట్ లో కూడా కంపెనీలు పెట్టి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ముందుకు పోయారు. కానీ దీనివల్ల సంపద వచ్చింది, సదుపాయాలు వచ్చాయి, కానీ ఆర్థిక అసమానతలు పెరిగాయి. పేదవాళ్లు పేదవాళ్లుగానే ఉన్నారు.
అందుకే నేను ఒక సంకల్పం చేశాను. ఈరోజు ప్రపంచంలో ఎక్కడా చేయలేదు. P4 అనేది ప్రభుత్వం, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యంతో జీరో పావర్టీ మొదటి విడత 2029కి వరల్డ్ బ్యాంక్ నామ్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరూ పేదవాడుగా ఉండడానికి వీలు లేకుండా సాధిస్తామని సింగపూర్లో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అది అయిన తర్వాత నిరంతరం ఆర్థిక అసమానతలు తగ్గించడం. హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఉన్నారు, కింద నుండే వాళ్ళు ఉన్నారు, పైనుండే వాళ్ళని మార్గదర్శి అన్నాం, కింద నుండే వాళ్ళని బంగారు కుటుంబాలు అన్నాం. ఈరోజు బంగారు కుటుంబాలు రేపు మార్గదర్శకులుగా తయారు చేయాలని నా ఆలోచన. మనం అందరం ఇక్కడున్నాం, గ్రామాల నుంచే వచ్చాం, మామూలు కుటుంబాల నుంచి వచ్చాం. ఇప్పుడు ఆడబిడ్డ మాట్లాడింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసింది. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో 10 మందికి ఉపయోగపడే పరిస్థితి వచ్చింది. కానీ ఒక అవకాశం వచ్చింది, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అందుకే నేను చెప్పేది, ప్రజల్ని ఆస్తిగా ఆలోచించుకుని వాళ్ళందరినీ కానీ మనం మోటివేట్ చేయగలిగితే, వాళ్ళలో ఒక స్ఫూర్తి తేగలిగితే ఏదైనా సాధ్యం. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఉన్నారు, ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆయన ఎన్నోసార్లు చెప్పారు, నేను ఒక టీ వాలా, ఛాయ్ వాలా అని చెప్పారు. ఒక ఎన్టీ రామారావు గారు ఉన్నారు, ఒక అంబేద్కర్ గారు ఉన్నారు, ఒక మొన్నటి వరకు రాష్ట్రపతిగా పనిచేసినటువంటి అబ్దుల్ కలాం గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మామూలు కుటుంబాలే. వాళ్ళ జీవితంలో ఒక్కొక్కసారి ఆ సమయంలో కొంతమంది చేయూతనిచ్చారు. ఈరోజు బ్రహ్మాండమైన వ్యక్తులుగా ప్రపంచం రాణించే పరిస్థితికి వచ్చారు. అందుకే భారతదేశానికి సంపద మనుషులే, జనాభానే. ఆ జనాభాను ఉపయోగించుకుంటే ఏమైనా చేయగలుగుతాం. సంపద అనేది కొంతమందికి ఉండడం కాదు, మిగిలిన వాళ్ళంతా కూడా పేదరికం ఉండడం కాదు. నిజమైన సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించి అందరికి కూడా మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వగలిగితే అదే నిజమైన రాజకీయం అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, దానికోసమే నేను పనిచేస్తున్నా. నా సంకల్పానికి మీరందరూ కూడా సహకరిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి మీరు కూడా సహకరించాలి. ఇన్నేళ్లు నేనే కాదు, ఆర్థిక సంస్కరణలో పబ్లిక్ పాలసీలు తీసుకొచ్చి అందరం ఆలోచన చేశాం. దానివల్ల కొంతమంది తెలివిగా బాగా పైకొచ్చారు, సంతోషం. తిరిగి గివ్ బ్యాక్ ఆ సమయం ఆసన్నమైంది. బిల్ గేట్స్ 99% ఆస్తి అంతా మళ్ళా సమాజానికే ఇచ్చేస్తున్నాడు. వేదాంత 75% ఇస్తున్నారు. ఇట్లా చాలా మంది చేస్తున్నారు. నేనంతా ఇమ్మనలేదు, మీకు చేతనేంత వరకు సహాయం చేయండి. డబ్బులు ఇమ్మని కాదు, మానవత్వం, మీకుండే బ్యాండ్విడ్త్, మీ తెలివితేటలు సరైన సమయంలో కానీ సరైన సూచనలు సలహాలు ఇవ్వగలిగితే 90% పైకి వస్తారు. ఎవరికైనా అవసరమైతే జీవితంలో స్కూలుకు నిలిచిపోయే పరిస్థితి వస్తే ఒక 10,000, 20,000, 30,000 ఖర్చు పెట్టి చదివించగలిగితే వాళ్ళ జీవితమే మారిపోతుంది. ఇది మనందరం కలిసి చేద్దాం. అందరం అనుకుంటే ఏదైనా సాధ్యం. దానికి కూడా మీరు ముందుకు రావాల్సిందిగా నేను కోరుకుంటూ, మరొకసారి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మీతో మాట్లాడుతూ ఉంటే టైం తెలియదు. మళ్ళా ఫోటో కూడా ఉంది, చాలా టైం పడుతుంది. మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్. Please subscribe to Leo News for more videos.